టమాటా లేనిదే తెలుగు వంట లేదు. అలాంటి టమాటా ధరలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆకాశాన్ని అంటుతున్నాయి. మొన్నటి వరకు కేజీ 30 నుంచి 40 ఉన్న ధర ఒక్కసారిగా పెరిగి ప్రస్తుతం 80 నుంచి 90 వరకు పలుకుతోంది. కొన్ని ప్రధాన నగరాల్లో అయితే త్వరలోనే సెంచరీ మార్కును చేరుకునే ప్రమాదం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో సామాన్యుడికి టమాటా కొరకడానికి కొయ్యి కాదు, చూడడానికి కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు కేజీల కొద్దీ నిల్వ చేసుకునే గృహిణులు ఇప్పుడు అర కేజీ కొనటానికి కూడా ఆలోచిస్తున్నారు. ఈ ధరల పెరుగుదల వినియోగదారులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈ విధంగా టమాటా ధరలు అమాంతంగా పెరగడానికి ప్రధాన కారణం సరఫరా తగ్గడం, ప్రతికూల వాతావరణ పరిస్థితులు. గత కొన్ని వారాలుగా తెలుగు రాష్ట్రాలతో పాటు ముఖ్యంగా టమాటా దిగుబడినిచ్చే కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలు, తుఫానుల కారణంగా పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలు కురవడంతో దిగుబడి తగ్గిపోయింది. ఫలితంగా మార్కెట్లకు టమాటా సరఫరా గణనీయంగా పడిపోయింది. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కావడంతో టమాటాకు డిమాండ్ పెరిగింది. తక్కువ దిగుబడి, పెరిగిన డిమాండ్ కలయికతో ధరలు అనూహ్యంగా పెరిగిపోయాయి. ధరలు పెరగడంతో ప్రజలు టమాటా వాడకాన్ని బాగా తగ్గించారు. ఒకప్పుడు వంటకంలో రుచి కోసం టమాటా ముక్కలు ఎక్కువగా వాడేవారు. కానీ ఇప్పుడు కేవలం పేరుకు మాత్రమే 1 లేదా 2 ముక్కలు వేస్తున్నారు. టమాటా లేకుండా వంటకాలు ఎలా చేయాలని ఆలోచిస్తున్నారు. టమాటా చట్నీ, టమాటా పప్పు లాంటి వాటిని పూర్తిగా పక్కన పెట్టేసి చింతపండు, ఉసిరి వంటి ఇతర పులుపు పదార్థాల వైపు దృష్టి సారిస్తున్నారు. ఈ ధరల పెరుగుదల ప్రభావం కేవలం వంటింటిపైనే కాకుండా హోటళ్లు, రెస్టారెంట్లపై కూడా పడింది. డిసెంబర్ మధ్య నాటికి పరిస్థితి కొంచెం మెరుగుపడవచ్చని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. కానీ అప్పటి వరకు ఈ మంటలు తప్పేలా లేవు.